కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు ఏటి ఒడ్డున నీటి పూలు. రచన కొలిపాక రమామణి గారు. ఈ నవల 2016-17 దాకా కౌముది పత్రికలో సీరియల్గా పునరుద్ధరణ పొందిన నవల. ఆంధ్రప్రభ వారపత్రిక ఉగాది నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల 1968లో. ఇంకా నవల్లోకి వెళ్దాం. మీరెవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మేము పూలు తీసుకుని 1 గంటలో వస్తాం అంటూ పెళ్ళింట్లోంచి బయటపడ్డారు చారుమతి, శ్రీదేవి. వాళ్ళ స్నేహితురాలు పద్మ పెళ్ళి ఉదయమే అయింది. తొందరగా రండి, చీకటి పడగానే బంతులాట వేడుకలుంటాయి. వెనక నుంచి పద్మ తల్లి వరలక్ష్మి గారు గొంతు వినిపించింది. చారుమతి, శ్రీదేవి రిక్షా కట్టించుకొని మసీదు వీధికి వచ్చారు. మసీదుకి ఎదురుగా ఉన్న అంగట్లో మల్లె మొగ్గలు, జాజులు, గులాబీలు, సంపెంగలు గుట్టలు గుట్టలుగా పోసున్నాయి. ఏం పూలు తీసుకుందాం? శ్రీదేవి పూల వంక చూస్తూ అడిగింది. పద్మ వాళ్ళ నాన్నగారు సర్పవరం నుంచి మల్లెలు, కనకాంబరాలు, గులాబీలు తెచ్చారు కదా, మనం సంపెంగలు తీసుకుందాం అంది చారుమతి. 2 రూపాయలు పెట్టి కొమ్మ సంపెంగ కొని పొట్లం కట్టించారు. అప్పటికే చీకటి పడుతోంది. గబగబా నడుస్తున్న చారుమతిని ఆపింది శ్రీదేవి. ముందు మనం రాములవారి ఆలయంలోకి వెళ్ళి పద్మ కోసం భగవంతుడిని ప్రార్థిద్దాం రా. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళారు ఇద్దరు. అప్పుడే పూజారి ఆలయం తలుపులు తీసి సీతారాముల విగ్రహాలకి పూలమాలలు అలంకరిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లల్ని చూడగానే పూజారి పళ్ళని తీసుకొచ్చాడు. చారుమతి అరచేతిలో ఉన్న సంపెంగ పూల పొట్లం విప్పి సగం పూల పళ్ళల్లో ఉంచింది. పూజారి నిర్లక్ష్యంగా వెళ్ళి ఏవో మంత్రాలు అస్పష్టంగా గొణుగుతూ పూలు విగ్రహం పాదాల ముందు విసిరాడు. పళ్ళు, కొబ్బరికాయ దొరకలేదని అతని చింత. చారుమతి బాధపడింది. చూసావా, అంత మంచి పువ్వులు నిర్లక్ష్యంగా ఎలా విసిరాడో. చక్కగా విగ్రహానికి అలంకరించకూడదా అంది శ్రీదేవి వైపు తిరిగి. మనం మాల కట్టిస్తే వేసేవాడేమో పూజారి, మందే తప్పు అంది శ్రీదేవి కళ్ళు మూసుకుని భగవంతుడికి నమస్కరిస్తూ. పద్మకి మంచి భర్తనియ్యి, వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా పిల్లా పాపలతో సుఖంగా కలకాలం బ్రతికేటట్టు చేయి. పద్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. చారుమతి కూడా భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి కళ్ళు తెరిచింది. స్నేహితురాళ్ళిద్దరూ రామారావుపేటలో ఉన్న పెళ్లివారి ఇల్లు చేరేసరికి లోపలి పందిట్లో సన్నాయి వినిపిస్తోంది. ఆడవాళ్ళంతా చక్కగా అలంకరించుకొని పట్టుచీరలు గరగరమంటూ ఉంటే హడావిడిగా తిరుగుతున్నారు. అందరి తలలోనూ మల్లెపూలు, గులాబీలు గుబాళిస్తున్నాయి. పందిరి మధ్య తివాసి పరిచారు. అక్కడే అగరబత్తులు, పన్నీర్ బుడ్డి, గంధము, పూలదండలు, తమలపాకులు, పళ్ళు, ఫలాలు అమరుస్తున్నారు ముత్తైదువలు. అమ్మయ్య, వచ్చారా అంది పద్మ స్నేహితురాళ్ళిద్దరినీ చూసి సంతోషంగా. పద్మని లోపల గదిలో కూర్చోబెట్టారు. చుట్టూ అత్తగారు వారి వైపు వారు కూర్చున్నారు. ఎంత అందంగా ఉంది పద్మ అనుకుంది చారుమతి పద్మని ఆశ్చర్యంగా చూస్తూ. మల్లెపూల జడ కుట్టారు. అప్పుడే విచ్చుకున్న ఎర్ర గులాబీ మొగ్గల దండ గుచ్చి జడపైన మాలలాగా అమర్చారు. లేత నీలం పట్టుచీర కట్టారు. మెడలో తెల్లటి పొడవైన మల్లెపూల దండ వేశారు. అసలే పెద్దవైన పద్మకళ్ళు తీర్చిదిద్దిన కాటుకతో ఇంకా అందంగా చేశారు. నుదుటమైన తిలకం బొట్టు, బొగ్గన దిష్టి చుక్కలతో అప్పుడే దివి నుంచి దిగివచ్చిన దేవతలాగా ఉంది పద్మ. ఎక్కడి వర్రా సంపెంగ పూలు? అబ్బా, ఒకటే సువాసన అన్నారు ఎవరో. అప్పటిదాకా పద్మనే తన్మయత్వంతో చూస్తున్న చారుమతి ఒక్కసారి మేల్కొని సంపెంగ పూల పొట్లను తీసి పళ్ళ నిండా పూలు పోసి పద్మ చేతిలో పెట్టింది. ఇన్ని పూలు నేనేం చేసుకోను అంది పద్మ ప్రీతిగా పూలవంక చూస్తూ. పెట్టుకో అంది శ్రీదేవి దారం తీసుకుని సంపెంగలు గుచ్చపోతూ. అవి ఇలా ఉంచమ్మా, రాత్రికి పక్కల మీద వేయొచ్చు అంది పద్మ మేనత్త. అయ్యో, అన్ని పూలు పక్క మీద వేస్తే పాములు రాగలవు అన్నారు ఎవరో హాస్యంగా. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన స్నేహితురాళ్ళు ముగ్గురు ఆ సంభాషణ విని ఎందుకో తెలియకుండానే సిగ్గుపడ్డారు. శ్రీదేవి మాల కట్టకుండా పళ్ళెంలో ఉంచేసింది.
లేవండి వదిన గారు, వేళ మించిపోతోంది అంటూ అంతలోనే వరలక్ష్మి గారు వచ్చి అందరినీ లేవదీశారు. పద్మని చేయి పట్టుకుని ఆప్యాయంగా ముందరి పందిట్లోకి నడిపించుకొని తీసుకెళ్లారు. పందిట్లో తివాసి మీద పెళ్లి కొడుకు మాధవరావు కూర్చునున్నాడు. పద్మని అతనికి ఎదురుగా కూర్చోబెట్టారు. రతి మల్మదుల్లాగా ఉన్నారు అనుకున్నారు చుట్టూ ఉన్న స్త్రీలు వాళ్ళిద్దరినీ చూసి. పద్మ చామన ఛాయ, చక్కటి పొడుగు, తగ్గ ఒళ్ళు, తీర్చిదిద్దిన కనుముక్కు తీరులతో అందంగా ఉంటుంది. ఆమె కంటే ఒక ఛాయ ఎక్కువ మాధవరావు. 18 ఏళ్ల పద్మకి 25 ఏళ్ల మాధవరావు ఈడు జోడు. ఆ సాయంకాలం బంతులాట తంతు అంతా ఆడవాళ్లదే. మగవాళ్ళంతా దూరంగా తప్పుకున్నారు. ఒంటరిగా మిగిలిపోయిన పెళ్ళికొడుకు కూడా పద్మలాగే సిగ్గుపడుతూ ముభావంగా కూర్చున్నాడు. మాధవరావు తల్లి కాంతమ్మ అతని పక్కనే కూర్చుంది. మగ పెళ్లివారి తాలూకు పెద్దావిడ ఒకరు పెళ్ళికొడుకును ప్రోత్సహించింది. బాబు, ఇంకొంచెం గంధం పోయి మెడ చేత్తో వంచి మరీ వెయ్యాలి దండ. సెంటు బాగా రాయి, దెబ్బ తగలదులే. ఆ పూలబంతి గట్టిగా విసురు. మాధవరావు ప్రతి పని చెయ్యబోయే ముందు ఆజ్ఞ కావాలి అన్నట్టు తల్లివైపు చూస్తున్నాడు. కాంతమ్మ గారు ఇవేవి ఇష్టం లేనట్టు మొహం చిరాగ్గా పెట్టుకొని కూర్చుంది. దూరంగా తల్లి కొడుకులను చూస్తున్న చారుమతి, శ్రీదేవి నవ్వుకున్నారు. అమ్మాయి మరీ అమ్మ కూచిలా ఉన్నాడే అంది శ్రీదేవి మెల్లగా. పూర్వకాలం సరదాలని ఆవిడకి అయిష్టమేమో అంది చారుమతి. బంతులాట అవగానే విందు భోజనం చేసి పద్మ దగ్గర, తక్కిన వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇళ్లకు బయలుదేరారు చారుమతి, శ్రీదేవి. పద్మ ఎంతో మంచిది, అతనితో సుఖపడుతుందంటావా అంది చారుమతి రిక్షాలో కూర్చోగానే. ఎందుకు సుఖపడదు? ఇది వాళ్ళ అమ్మకి నాన్నగారికి ఒక్కతే కుమార్తె. అతను వాళ్ళకి ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పద్మకి ఏ కొరత ఉండదు అంది శ్రీదేవి, తనకు పద్మ సుఖపడడం మీద నమ్మకం లేనట్టు. చారుమతి కాసేపు ఊరుకుని, పద్మ పెళ్ళి అయిపోయింది, తర్వాత నీదే అంది. ఏమో, నీదే ముందు అవుతుందేమో. నాదెలా అవుతుంది దేవి? నాకు లైన్ క్లియర్ కావాలి కదా. నీకైతే ఈ బెడతలేదు. మీ అక్కకి పెళ్ళైపోయింది, బావ సిద్ధంగా ఉన్నాడు. చారుమతి మాటలకి శ్రీదేవి నవ్వేసి ఊరుకుంది. సూర్యాపేటలో తన ఇంటి ముందు రిక్షా దిగబోతూ శ్రీదేవి చారుమతిని ప్రశ్నించింది. నువ్వు రేపు విశాఖపట్నం వెళ్ళడం ఖాయమేనా? దేనికిప్పుడు ప్రయాణం? రేవతకు ఉత్తరం రాసింది. అక్కడ స్కూళ్ళలో ఏవో ఖాళీలు ఉన్నాయట. నేను అక్కడికి వెళ్తే బావ సాయం చేస్తాట. పంతులమ్మ ఉద్యోగం కోసం అంత దూరం విశాఖపట్నం వెళ్ళడం అనవసరం అనిపిస్తోంది నాకు. ఉద్యోగం దొరికినా మీ నాన్నగారికి అక్కడి నుంచి ఎంతో కొంత పంపాలి కదా. ఎంత పంపగలవు? నిజమే దేవి, కానీ అమ్మ ఒప్పుకోవడం లేదు. ముందు ఎక్కడో అక్కడ ఉద్యోగంలో చేరిపోతే నెమ్మదిగా కాకినాడలో చూసుకోవచ్చు అంటుంది. ఆవిడని చిన్నబుచ్చలేక విశాఖపట్నం బయలుదేరుతున్నా, నాకు ఇష్టం లేకపోయినా. సరే, తిరిగి రాగానే మా ఇంటికి రా, విశేషాలన్నీ చెప్పాలి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్, గుడ్ నైట్. శ్రీదేవి ఇంటి లోపలికి వెళ్ళగానే గంజంవారి వీధికి పోనీ అబ్బాయి అని రిక్షావాడితో చెప్పి తన ఆలోచనలో తను పడిపోయింది చారుమతి. చారుమతి, పద్మ కాకినాడలోనే పుట్టారు. ఒకే హై స్కూల్లో చదివారు. 4th ఫామ్లో మధ్యలో వచ్చి కలిసింది వాళ్లతో శ్రీదేవి. ఆమె నాన్నగారికి తరచూ బదిలీలు అయ్యే ఉద్యోగం. చదువు కోసం తన అక్కగారింట్లో కాకినాడలో ఉంచారు శ్రీదేవిని. శ్రీదేవి మేనత్తగారి ఇల్లు. వెనకాల పెరడు పెద్దది. పెరట్లో పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని చారుమతి, శ్రీదేవి, పద్మ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ప్రతి సాయంత్రం ఒక అరగంట అయినా ఆ చెట్టు కింద గడపకపోతే ముగ్గురికి ఆ రోజు వెల్తిగా తోచేది. వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగింది. ఒకే రకంగా పయనిస్తున్న వారి జీవితాలు మూడు మార్గాలుగా చీలిపోయాయి. SSLC పరీక్షలు అవగానే శ్రీదేవి కాలేజీలో ఇంటర్మీడియట్ క్లాస్లో చేరింది. చారుమతి టీచింగ్ ట్రైనింగ్లో చేరింది. అమ్మ నాన్నల ఆదేశం ప్రకారం పద్మ ఇంట్లో కూర్చుని వరుని కోసం నిరీక్షించింది. 2 ఏళ్ల నిరీక్షణకి ఫలితం మాధవరావు లభ్యం కావడం. వేసంగిలో కళ్యాణ గడియ వచ్చింది. ఇక పద్మకు దూరం అయిపోతోంది అనుకుంటున్న చారుమతి ఏ ఇల్లమ్మా అన్న రిక్షావాడి కేకతో ఈ లోకంలో పడింది.
అదే కుళాయి పక్కన ఇల్లు. చారుమతి తలుపు శబ్దం చేయగానే డాబా మీద నుంచి దిగొచ్చి శాంతమ్మ తలుపు తీసింది. నిద్రపోతున్నారా అంతా? ఇంత నిశ్శబ్దంగా ఉంది అంది చారుమతి లోపలికి అడుగు పెడుతూ. గంట ఎంతైంది అనుకున్నావు? 10 దాటింది. అందరూ పడుకున్నారు. పెళ్ళింట్లో కూర్చున్న నీకు ఎంత పొద్దుపోయిందో తెలిసుండదు అంది శాంతమ్మ. చారుమతి గబగబా బట్టలు మార్చుకుని కింద దీపం ఆర్పి డాబా మీదకు వెళ్ళింది. వాళ్ళ డాబా చిన్నది, సన్నగా పొడవుగా ఉంటుంది. మనిషి అడ్డంగా పడుకుంటే కాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి. డాబా అంతా ఇంట్లో మనుషులతో నిండిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇరుగ్గా ఉంది. చారుమతి తల్లి పక్కనే పడుకుంది. శాంతమ్మ పద్మ పెళ్లి విషయాలు అడిగింది. అయితే మామగారు లేరా? అత్తగారేనా? ఒక్కడే కొడుక? పోనీలే, ఆడపడుచుల పోరు ఉండదు మీ పద్మకి. అత్తగారు మంచిదిలాగే కనపడిందా? ఆవిడ చాలా చిన్నదానిలా ఉందమ్మా. 40 ఏళ్ళు ఉంటాయేమో. చాలా అందంగా ఉంది. బొట్టు అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో. మీ పద్మ అదృష్టవంతురాలు. మంచి మొగుడిని సంపాదించింది. శాంతమ్మ గొంతులో కొంచెం ఈర్ష్య కూడా తొంగి చూసినట్టు అనిపించింది చారుమతికి. మాట్లాడుతూనే నిద్రపోయింది శాంతమ్మ. చారుమతికి నిద్ర రాలేదు. ఆ సంపెంగ పూలు అలా ఉంచమ్మా, రాత్రి పక్కల మీద వేయొచ్చు. పద్మ మేనత్త మాటలు జ్ఞాపకం వచ్చాయి. అంటే ఈరోజు శోభనం చేస్తారు. పద్మిని గదిలోకి పంపించి ఉంటారు. తెల్ల చీర కట్టారేమో. భర్తతో ఏం మాట్లాడుతుంది? ఇద్దరూ ఒకే గదిలో ఎలా గడుపుతారు? పద్మ పెళ్లిలో నుంచి తనకు జరగబోయే పెళ్లిలోకి వెళ్ళిపోయాయి చారుమతి ఆలోచనలు. తను ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అతను ఎలా ఉంటాడు? శోభనన్నాడు రాత్రి తాను ఎలా ఉంటుంది? తర్వాత ఏం ఆలోచించాలో తెలియలేదు. ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. చారుమతి ఊహించినట్టు ఆ రోజు రాత్రి పద్మ శోభనం గదిలో ప్రవేశించలేదు. రాత్రి 10 గంటలకి వరలక్ష్మి సావకాశంగా కూర్చుని వియ్యపురాలి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏమండి వదిన గారు, సావకాశంగా కూర్చున్నారు. రాత్రి ఏర్పాట్లు ఏం చెయ్యాలో చెప్పలేదు. రాత్రికి ఇంకేమి ఏర్పాట్లు ఉంటాయి? రేపు తెల్లవారుజాము బండికి అమ్మాయిని తీసుకొని మేము మద్రాసు వెళ్తాం అంది కాంతమ్మ. వరలక్ష్మి ఆశ్చర్యపోయింది. కొంచెం తటపటాయించింది. ఏదో ఆ కార్యం అడ్డు కూడా ఈరోజే తీర్చేయాలనుకుంటున్నాం అంది మెల్లగా. పిల్ల అత్తారింట్లో శోభనం చేసుకోవడం మా ఆచారం. మా ఇంట్లోనే చేసుకుంటాం ముభావంగా అంది కాంతమ్మ. వరలక్ష్మి నిరుత్సాహపడింది. కానీ రోజంతా పెళ్లి హడావుళ్ళ అలసిపోయిన పద్మ ఇవేమీ పట్టించుకోకుండా ఆదమర్చి నిద్రపోతోంది. అప్పటికే చారుమతి, శ్రీదేవి ప్రేమతో ఇచ్చిన పువ్వులు వ్యర్థంగా వాడిపోతూ ఆమె పక్కనే ఉండిపోయాయి. చారుమతికి మెలకు వచ్చేసరికి బాగా తెల్లారిపోయింది. పక్కన చూస్తే డాబా అంతా ఖాళీగా ఉంది. దూరంగా మాత్రం శంకరం ముఖం నిండా ముసుగు పెట్టుకొని పడుకున్నాడు. 5 అమ్మాయిల మధ్య అపురూపంగా అబ్బాయిగా పుట్టడం ఎంత అదృష్టం అనుకుంది మనసులోనే. శంకరం పొద్దున్న 10 గంటల దాకా నిద్రలేవడు. ఎంత ఆలస్యంగా లేచినా అడిగేవాళ్ళు ఉండరు. శంకరం ఏం చేసినా చెల్లుతుంది ఇంట్లో. నెలకు 5-6 సినిమాలైనా చూస్తాడు. వాడికేమ్మా మగ మహారాజు అంటూ శంకరానికి మద్దతు వస్తుంది మా అమ్మ. చారుమతికి ఆ మాట అంటే ఒళ్ళు మండిపోతుంది. అబ్బాయి పొడిచేదేమిటో. అక్క, అమ్మ లేవమంటోంది, రైలుకి వేళ అయిపోయిందిట. కింద నుంచి మాలతి గట్టిగా కేకపెట్టింది. చారుమతికి వెంటనే తన ప్రయాణం గుర్తుకొచ్చి పక్క చుట్టి కిందకెళ్ళింది. వరండాలో ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు సూర్యారావు. అమ్మా చారు, ఇప్పుడే లేచావా అంటూ పలకరించాడు. ఏం నాన్న పిలిచావా? దగ్గరికి వెళ్ళింది చారుమతి. సూర్యారావు ఎందుకో తటపటాయించాడు కాసేపు. ఏం లేదమ్మా, నువ్వు ఒక్కర్తివి విశాఖపట్నం వెళ్ళగలవా? భయం లేదు కదా? సందేహంగా అడిగాడు. చారుమతి ఆలోచించింది. తనకు తోడు కావాలంటే ప్రయాణానికి రెట్టింపు ఖర్చు అవుతుంది. నాకేం భయం లేదు నాన్న. దిగులు తీరినట్టు ఒక నిట్టూర్పు విడిచాడు సూర్యారావు. నిన్ను 10 గంటలకి మెయిల్లో ఎక్కించి నేను కోర్టుకు వెళ్తా. 9ంటికంతా సిద్ధంగా ఉండు అంటూ తిరిగి తన పనిలో తలదూర్చాడు. తను 25 ఏళ్లుగా గుమాస్తాగా పనిచేస్తున్న ప్లీడర్ గారు చనిపోతే 2 ఏళ్లుగా కొత్త ప్లీడర్ దగ్గర చేరాడు సూర్యారావు.
ఈయన దగ్గర చేరినప్పటి నుంచి పని ఎక్కువైపోయింది అతనికి. ఒక చిన్న పెట్టెలో బట్టలతో, చిన్న బుట్టలో రేవతి కోసం శాంతమ్మ కట్టించిన పిండి వంటలతో స్టేషన్ చేరింది చారుమతి. ఒక్కరిని పంపడానికి భయపడుతున్నాడు సూర్యారావు. మెయిల్లో కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా ప్రయాస. కాకినాడ నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా సామర్లకోటలో మారాలి. ఊరు పెద్దదైనా, అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రయాణ సౌకర్యాలు, రైళ్ల సౌకర్యాలు లేక కాకినాడ పౌరులు పెక్కు ఇబ్బందులు పడతారు. కాకినాడ నుంచి తిన్నగా హౌరా దాకా వెళ్లే బోగి ఒకటి సామర్లకోటలో మేలుకి తగిలిస్తారు. కానీ ఆ బోగీలో ఒకే ఒక చిన్న 3వ తరగతి పెట్టె ఉంటుంది. బోగి ప్లాట్ఫామ్ మీదకి రాకమునిపే కూలీల సాయంతో ప్రయాణికులు ఎక్కేస్తారు. అది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి కిటకిటలాడుతూ పిప్పళ్ల బస్తాలాగా తయారవుతుంది. అందులో ఎక్కిన ప్రయాణికుల అవస్థ వర్ణించలేం. అది పెద్ద నరకయాతన. ఎక్కినవాడు దిగలేడు, దిగినవాడు ఎక్కలేడు. లోపల పిల్లలు, స్త్రీల యాతన మరీ అధ్వానం. లాబరేటరీకి వెళ్లాలన్నా వీలుగాక కళ్ళ నీళ్ల పర్యంతరం అవుతుంది స్త్రీలకు. సూర్యారావు, చారుమతి స్టేషన్కు వచ్చేసరికి ఆ 3వ తరగతి పెట్టె నిండిపోయి మనుషులు వేలాడుతున్నారు. చేసేది లేక వేరే పెట్టెలో కూర్చుంది చారుమతి. నువ్వేం భయపడకు నాన్న, సామర్లకోటలో జాగ్రత్తగా దిగి మెయిల్లో ఎక్కుతానులే. నేనేం చిన్నదాన్నా, పగలు ప్రయాణమేగా అంది చారుమతి తండ్రి దిగులు చూసి. అయినా సూర్యారావుకి తృప్తి కలగలేదు. భారంగా దిక్కుతోచని వాడిలా నుంచున్నాడు. కాసేపు ఉండి, నేను అలా రైలంతా చూసొస్తానమ్మా, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, నీకు సాయంగా ఉంటారు అని వెనక పెట్టే వైపు నడిచాడు. ఎందుకు నాన్న ఇంత దిగులు పడతావు, జాలిగా నవ్వుకుంది చారుమతి. బండి ఇంకా 2 నిమిషాల్లో కదలబోతోందనగా సూర్యారావు ఒక నూతన వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అతని వెనకే కూలి ఒక సూట్ కేసు హోల్డర్ పట్టుకుని వచ్చి చారుమతి ఎదుట సీట్లో పెట్టాడు. ఏమేనండి మా అమ్మాయి చారుమతి, ఒక్కతే విశాఖపట్నం వెళ్తోంది. ఒంటరిగా ఇదే మొదటిసారి ప్రయాణం. మరి ఏం లేదు, సామర్లకోటలో బండి మారినప్పుడు మీరు కొంచెం సహాయం చేస్తారుగా. సూర్యారావు చారుమతిని పరిచయం చేశాడు. మీరెంతగా చెప్పాలా గుమాస్తా గారు, ఆ మాత్రం సహాయం చేయలేనా? మీరేం దిగులు పడకండి, అమ్మాయిని క్షేమంగా విశాఖపట్నం చేర్చడం నా బాధ్యత. ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి నవ్వుతూ అన్నాడు అతను. చారుమతి తెల్లబోయి ఎవరా ఇతను అనుకుంటూ చూసింది. అతనికి 30 ఏళ్ళు ఉండొచ్చు. కొద్దిగా లావుగా ఉన్నాడు. పొడుగైన లావు మీద కొంచెం పొట్టిగా కనిపిస్తున్నాడు. ఈయన రాధాకృష్ణ గారమ్మ, మా ప్లీడర్ గారు అబ్బాయి. ఈయన కూడా ఈ మధ్య లా పాస్ అయి ప్రాక్టీస్ పెట్టారు. చారుమతి సందేహాలు తీర్చాడు సుబ్బారావు. గార్డు విజులు ఊదాడు. రైలు కదిలింది. అమ్మా జాగ్రత్తే, వెళ్ళగానే ఉత్తరాన్ని రాయి. రాధాకృష్ణ గారు సామర్లకోటలో సహాయం చేస్తారు, భయపడకే. సూర్యారావు మాటలు రైలు శబ్దంలో కలిసిపోయాయి. కనిపించేంత వరకు తండ్రిని చూస్తూ చెయ్యి ఊపింది చారుమతి. నాన్న ఎంత చిక్కిపోయాడు, వయసు కంటే ముసలాళ్ళలా కనిపిస్తున్నాడు. నేను ఉద్యోగంలో చేరగానే పని సగం తగ్గించుకోమని చెప్పాలి. మనసులో తండ్రిని గురించి బాధపడింది. తండ్రి అంటే ఎంతో ప్రేమ, జాలి చారుమతికి. అతనికి పిల్లలంటే తగని ఆపేక్ష. వాళ్ళ కోసమని శక్తికి మించిన పని చేస్తాడు. ఎంత పని చేసినా నిజాయితీపరుడైన సూర్యారావు సంపాదన ప్లీడర్ గుమాస్తాగా ఏమాత్రం. అతని సంపాదనలోనే ముసలి తల్లి, భార్య, 5 పిల్లల పోషణ గడవాలి. అతను ఎప్పుడూ మోయలేని బరువు మోస్తూ కుంగిపోయినట్టుగా ఉంటాడు. తండ్రిని గురించి ఆలోచనలతో కిటికీ దగ్గరే పరాగ్గా కూర్చున్న చారుమతి సామర్లకోట స్టేషన్ చూసి అరే అప్పుడే వచ్చేసిందా అనుకుని ఆశ్చర్యపోయింది. రాధాకృష్ణ తన సామాన్తో పాటు చారుమతి సామాన్ కూడా కూలీ చేతికి ఇచ్చాడు. ఇద్దరు యువతల ప్లాట్ఫామ్ నుంచి అవతల ప్లాట్ఫామ్ మీదకి మారారు. సామాను ఆడవాళ్ళ వెయిటింగ్ రూమ్లో పెట్టించి మీరు ఇక్కడే కూర్చోండే, మెయిల్ ఎంత లేటో కనుక్కొని వస్తాను అని వెళ్ళాడు అతను. 2 గంటలు లేటుట అన్నాడు కాసేపు అయ్యాకొచ్చి. అబ్బా అంది విసుగ్గా చారుమతి. క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం రండి అన్నాడు అతను. అప్పుడే పరిచయమైన అతనితో వెళ్ళడానికి సంశయించింది చారుమతి. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే కూర్చుంటాను అంది. పర్వాలేదు రండి, వైజాగ్ దాకా మళ్ళీ ఏం దొరకవు అంటూ బలవంతం చేశాడు అతను. క్యాంటీన్ ఖాళీగానే ఉంది.
2 వడలు 2 కాఫీలు అని సర్వర్కు చెప్పి టేబుల్ మీద 2 చేతులు ఆంచి ముందుకు వంగి కూర్చున్నాడు రాధాకృష్ణ. చారుమతి మొహమాట పడుతూ కూర్చుంది. మీ పేరు ఏంటి? మీ నాన్నగారు ఏదో కొత్త పేరు చెప్పారు, మర్చిపోయాను. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగాడు. చారుమతి, బాగుంది మీ పేరు. మా నాన్నగారు ఆడపిల్లల పేర్లు మాత్రం మంచి పెట్టారు. రేవతి, భానుమతి, చారుమతి, మాలతి, భగవతి మా పేర్లు. ఏమిటేమిటి, మీరు 5 అక్క చెల్లెళ్ళా? సూర్యారావు గారికి ఇంతమంది పిల్లలని ఇన్నాళ్ళు నాకు తెలియదు ఆశ్చర్యంగా అన్నాడు రాధాకృష్ణ. నాకు అన్న కూడా ఉన్నాడు, పేరు శంకరం. ఏం చేస్తున్నాడు? బిఏ ఆఖరి సంవత్సరంలోకి వచ్చాడు. నాకంటే వాడు 1 సంవత్సరమే పెద్ద. మీరేం చదువుతున్నారు? నా చదువు ఆగిపోయిందండి. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను, ట్రైనింగ్ పూర్తి చేశాను. అదే, మీరు కాలేజీ ఎందుకు చేరలేదు? పై చదువుల మీద ఆసక్తి లేదా? ఎందుకు లేదు? కాలేజీలో చదివి డిగ్రీ తీసుకోవాలని నాకెంతో కోరిక. ఎస్ఎస్ఎల్సిలో నేను మా స్కూల్ ఫస్ట్ వచ్చాను. అయితేనే అందరికీ అన్ని కోరికలు తీరుతాయా? చారుమతి బాధగా అంది. మీకింత తెలివితేటలుండి చదువుకునే అవకాశం లేకపోవడం చాలా అన్యాయం. మీ నాన్నగారు ఎలాగో కష్టపడి మిమ్మల్ని చదివించవలసింది. మా అన్నయ్యని చదివించడానికే మా నాన్నగారు ఎంతో కష్టపడుతున్నారు. మా రేవతక్క పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. ఇంకా ఆడపిల్లను కూడా కాలేజీలో ఎక్కడ చదివించగలరు? రాధాకృష్ణ ఏదో ఆలోచిస్తూ అన్నాడు. నాకు ఇన్నాళ్ళు మీ సంగతులు ఏమీ తెలియవు. సూర్యారావు గారు రోజంతా మా నాన్నగారి దగ్గర పనిచేసినా ఇంటి సంగతులు ఏమి చెప్పరు. తెలిసి మాత్రం మీరు చేయగలిగింది ఏముంది? ఎవరి బాధలు వాళ్లే పడాలి అన్న ధ్వనిలో అంది చారుమతి. ఇంతలో వడ కాఫీ వచ్చాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయి అవి ముగించి బయటకొచ్చారు ఇద్దరు. ఆడవాళ్ల వెయిటింగ్ రూమ్లో చారుమతిని కూర్చోబెట్టి అలా తిరిగి రావడానికి వెళ్ళాడు రాధాకృష్ణ. వెయిటింగ్ రూమ్ బయటే పిల్లని చంకనెత్తుకొని ఒక ఆవిడ నిలబడి ఉంది. చూడ్డానికి కోనసీమ స్త్రీలాగా ఉంది. బండారు లంక ఎర్ర జరీ చీర, జరి అంచున్న తెల్ల రవిక, మెడలో బరువు చంద్రహారం, జడ నిండా పూలు, కాళ్ళకి పసుపు. ఆవిడ చారుమతిని చూస్తూనే అడిగింది, అత్తారింటికా పుట్టింటికా వెళ్ళడం? ప్రశ్న విని తెల్లబోయింది చారుమతి. మా అక్క వాళ్ళ ఇంటికి. మీ ఆయన? కాదు. అక్కడ నుంచోకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది చారుమతి. పై వాళ్ల విషయాల్లో ఇంత కుతూహలం ఎందుకో అని విసుక్కుంది. కానీ ఆమె ప్రశ్నలో పరాయి మగవాడితో చనువుగా తిరగకూడదు అనే ఆలోచన ఉదయించింది చారుమతిలో. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.